జీవితంలో మనం బాగుపడే ముందు ఏదైనా పెద్దగా సాధించి సక్సెస్ చూసే ముందు ఒక ఫేస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఈ ఫేస్లో లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకురా దేవుడా ఇన్ని కష్టాలు నాకు అనుకునేలా నీ లైఫ్ ఉంటుంది. చాలామంది ఈ ప్రాసెస్లో నర్వస్గా ఫీల్ అవుతారు. యాంగ్జైటీ తెచ్చుకొని తెలిసి తెలియక పిచ్చి పనులు చేసుకొని ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకుంటారు. సో ఈ వీడియోలో సక్సెస్ వచ్చే ముందు మన లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఎవ్రీథింగ్ అరౌండ్ యూ చేంజెస్. నీ చుట్టుపక్కన నీ సరౌండింగ్స్ మొత్తం మారిపోతాయి. ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. నువ్వు ఈ ప్రాసెస్లో ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని, నీ గర్ల్ ఫ్రెండ్ని అందరినీ కోల్పోతావు ఆర్ వాళ్ళకు దూరం అయిపోతావు. ఇలాంటి టైంలో మనం స్ట్రాంగ్గా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన పక్కన నేను నీకు ఉన్నారా నిలబడే ఫ్రెండ్, లేకుంటే మన అమ్మ, మన గర్ల్ ఫ్రెండ్, మన వైఫ్, వీళ్ళిచ్చే సపోర్ట్తో మనం ఎంతటి కష్టమైనా ఈజీగా ఎదుర్కోగలం, భరిస్తాం ఆ కష్టాలని. కానీ వీళ్ళెవ్వరు మన పక్కన లేకపోతే మొత్తం ఫేడ్ అవుట్ అయిపోతుంది. సడన్గా మన లైఫ్ బ్లాంక్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళెవ్వరు మన పక్కన ఉండరు, మన దగ్గర ఉండరు. అసలు మనం ఎందుకు పుట్టామా అనిపిస్తుంది. ఇలాంటప్పుడే మన లైఫ్ని యూనివర్స్ గైడ్ చేస్తుంది. ఈ టైంలో ఏం చేసినా ఏదో పెద్ద సక్సెస్ కోసమే చేస్తాం. పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 4 అండ్ పాయింట్ నెంబర్ 5 ఇవన్నీ తెలుసుకునే ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మన ఛానల్లో 173 ఆర్ 174 వీడియోస్ ఉన్నాయి. కుదిరితే మిగతావి కూడా చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. పాయింట్ నెంబర్ 2, యువర్ ఫైనాన్సెస్ ఆర్ బ్యాడ్. మనం ఏదైనా కొనాలన్నా, తినాలన్నా మన దగ్గర సరిపడా డబ్బులు ఉండవు. చాలామంది ఈ స్టేజ్లో ఒకరిని చూసి కంపేర్ చేసుకొని వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు తగ్గించుకుంటూ ఉంటారు, ఇంకా బాధపడిపోతూ ఉంటారు. ఇలా మీ పాకెట్లో డబ్బులు లేనప్పుడు మీకు ఈ యూనివర్స్ ఏం చెప్తుందంటే, యూ కెన్ బై ఇట్, మనీ ఈజ్ కమ్మింగ్. నేనేమంటా అంటే, డబ్బులు లేవని బాధపడడం కన్నా డబ్బులు వస్తాయి నేను కొనుక్కుంటా అని పాజిటివ్గా ఉండడం మేలు కదా. నువ్వు ఏదైతే ఈరోజు డబ్బులు లేక కొనలేదో అది కొంటావు, డబ్బు నీ దగ్గరికి వస్తుంది, వెయిట్ చేయి. పాయింట్ నెంబర్ 3, పీపుల్ ఆర్ విజిటింగ్ యూ ఫ్రమ్ ద పాస్ట్. నీ పాత ఫ్రెండ్స్ ఆర్ నీ గతంలో పరిచయం ఉన్న వ్యక్తులు నీ కష్టాన్ని చూసి, నీ స్ట్రగుల్స్ని చూసి, నీ హార్డ్ వర్క్ని చూసి నీ దగ్గరకు వస్తారు, నీకు హెల్ప్ చేస్తారు. ఇక్కడ నిజానికి వాళ్ళు నీ కష్టాలను చూసి రారు. కష్టాలను చూసి ఎవరు వస్తారు? ఎవరు రారు. వాళ్ళు నీ ఎనర్జీకి అట్రాక్ట్ అయ్యారు. నీ ప్రెజెన్స్ అండ్ నీ ఎనర్జీ వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగింది. నీ ఫ్రెండ్స్ ఆర్ జనాలు ఎవరైనా నీ దగ్గరికి వస్తే వీళ్ళు నీ ఎనర్జీకి అట్రాక్ట్ అయ్యారని అర్థం. ఇంకా డబ్బులు కూడా ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాయి. జస్ట్ బీ మైండ్ఫుల్. పాయింట్ నెంబర్ 4, లైఫ్ హ్యాస్ బీన్ హార్డ్. సడన్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతూనే ఇంకో ప్రాబ్లం పుడుతుంది. ఇలా ఒకటి పోతే ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఈ టైంలో ఏం చేయాలో కూడా మనకు తెలియదు. ఈ సమస్యల నుంచి ఎలా బయటికి రావాలో కూడా మనకు అర్థం కాదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నీ లైఫ్లో ఇలా ప్రాబ్లమ్స్ మీకు వస్తే మీ ఓల్డ్ ఎనర్జీ మిమ్మల్ని వదిలేసి మీలోకి కొత్త ఎనర్జీ వస్తుంది మీ లైఫ్ని మార్చడానికి. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా. సేమ్ వే ఇలానే మీ ప్రాబ్లమ్స్, నీకు ప్రాబ్లమ్ ఈజ్ అ ప్రాబ్లమ్స్ వచ్చి మీ మెడకు చుట్టుకొని ఒకేసారి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. మీరు ఏం చేయాలంటే, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రశాంతంగా డీల్ చేయాలి, టెన్షన్ పడకూడదు. చాలామంది ఏం చేస్తారంటే సూసైడ్ థాట్స్ తెచ్చుకొని సూసైడ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. ఏదైనా అండి, ఈరోజు తిన్న ఫుడ్ రేపు బయటకు వచ్చేస్తుంది. ఈ చెవిలో ఉన్నది ఈ చెవిలో నుంచి బయటకు వెళ్తుంది, అంతే. మనల్ని బాధ పెట్టే ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. నువ్వు ఈరోజు ఆ సమస్యని ఎదిరించి నిలబడు చాలు. గుర్తుపెట్టుకో, ఆ ఒక్కరోజు భయపడి పిరికి పనులు మాత్రం చేయొద్దు. తర్వాత రోజు లైఫ్ సెట్ అయిపోతుంది, ఎవరికి తెలుసు. ఎండ్ ఆఫ్ ది లిస్ట్. పాయింట్ నెంబర్ 5, లైఫ్ బికమ్స్ పీస్ఫుల్. సడన్గా లైఫ్ ప్రశాంతంగా మారిపోతుంది. ఎక్కడ లేని పీస్ మన దగ్గరే ఉంటుంది. నీ లైఫ్లో నుంచి నెగిటివ్ పీపుల్ అందరూ, దొంగనా కొడుకులు అందరూ మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కటి ఈజీగా మనకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా జాబ్కి అప్లై చేసావా, అది సడన్గా నీకు వచ్చేస్తుంది. ఆన్ బోర్డ్ లెటర్ రావడం, నీకు ఇష్టమైన డైరెక్టర్కి, యాక్టర్కి ఇన్స్టాలో మెసేజ్ చేస్తే వాళ్ళు అటు సైడ్ నుంచి రిప్లై ఇవ్వడం. ఇలా ఎందుకు జరుగుతుందంటే, లైఫ్ నీకు సిగ్నల్స్ ఇస్తుంది, నీ లైఫ్ మారుతుందిరా బాబు అని. రీసెంట్గా నేను కూడా ఒక డైరెక్టర్కి మెసేజ్ చేశాను, పేరు ఎందుకులే కానీ మెన్షన్ చేయడం. ఒక డైరెక్టర్కి నేను జస్ట్ అలా మెసేజ్ చేశాను, మీరు తీసిన మూవీ బాగుంది, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని ఉంది, నాకు ఏదైనా ఛాన్స్ ఇస్తారా, నేను మీ దగ్గర వర్క్ చేస్తా, నాకు వర్క్ చేయాలని ఉంది, వర్క్ నేర్చుకోవాలని ఉందని అతన్ని పొలైట్గా అడిగా. జస్ట్ ఒక మెసేజ్ చేశాను అంతే ఇన్స్టాగ్రామ్లో. ఆయన సడన్గా నాకు రిప్లై ఇచ్చాడు. నేను షాక్, ఈయన నాకు రిప్లై ఇవ్వడం ఏంది అని. నేను దాదాపు 2-3 ఇయర్స్ నుంచి నేను ఇట్లా మూవీ చూడడం, ఆ డైరెక్టర్కి మెసేజ్ చేయడం, నేను వర్క్ చేస్తాను మీ దగ్గర అని అడగడం, నాకు ఇది నార్మల్. కానీ ఎవ్వరు రిప్లై ఇలా. కానీ ఇతను ఇచ్చాడు. నేను ఏడీగా అతన్ని అడిగిన వెంటనే, ఏడీ అంటే అసిస్టెంట్ డైరెక్టర్,
నేను అడిగిన వెంటనే తను నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. నీకు ఇష్టమైన మూవీస్ చెప్పు, నీకు ఇష్టమైన డైరెక్టర్స్ చెప్పు, నీ మూవీ టేస్ట్ ఏంటో తెలుసుకొని సరే వచ్చే అన్నాడు. వెళ్ళిన తర్వాత ఒకసారి మీట్ అయితే అతను ఏమన్నాడంటే, నీకు ఎడిటింగ్ వచ్చా అన్నాడు. ప్రీమియర్ ప్రో వచ్చా అన్నాడు. ప్రీమియర్ ప్రో అంటే మూవీస్ ఎడిట్ చేస్తారు దాంట్లో. నాకు వస్తుంది కానీ బేసిక్స్ వస్తాయి, నాకు ఫుల్గా తెలియదు సార్ అన్నా. సరే ఏం ప్రాబ్లం లేదు, నువ్వు నేర్చుకో, ప్రీమియర్ ప్రో నేర్చుకో, దాని తర్వాత నా దగ్గర రా, నేను పెట్టుకుంటా, నేను వర్క్ చేపిస్తా. ఇంకా టూ ప్రాజెక్ట్స్ ఆన్బోర్డింగ్లో ఉన్నాయి, చేస్తాం, ఏం భయపడద్దు, నువ్వు ఎడిటింగ్ నేర్చుకో అని నాకు చెప్పి పంపించాడు. ఇలా మీరు ఏదైనా రిక్వెస్ట్ చేసినా, ఏదైనా కోరుకున్నా అది సడన్గా మీ దగ్గరకు వచ్చి పడుతుంది, సడన్గా రెస్పాన్స్ వస్తాయి అటు సైడ్ నుంచి. ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి, లైఫ్లో డబ్బులు, ఫేమ్, కార్స్ కొనాలని అనుకోకండి. పీస్ అండ్ ట్రూత్, ప్రశాంతత ఇంకా నిజం, ఈ రెండు మన లైఫ్లో ఉంటే చాలు, లైఫ్ ఈజీగా మూవ్ అయిపోతుంది. అసలు మీకు సక్సెస్ వచ్చే ముందు ఈ కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎందుకు వస్తాయంటే మీరు చేసేది కరెక్ట్ కాబట్టి. మీరు ఈ తప్పులను సరిదిద్దుకుంటూ, కరెక్ట్ చేసుకుంటూ, ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి సాల్వ్ చేసి లైఫ్లో సక్సెస్ చూడాలని ఇలా కష్టాలను, ప్రాబ్లమ్స్ని మీకు ఈ యూనివర్స్ ఇస్తుంది. అంతే తప్ప నిన్ను నాశనం చేయాలని ఈ యూనివర్స్ నీకు కష్టాలను ఇవ్వదు. మిమ్మల్ని నాశనం చేసే శక్తి మనకు మాత్రమే ఉంటుంది, మీకు మాత్రమే ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. ఏదైనా కష్టం వస్తే నాకే ఎందుకు ఇలా అని ఆలోచించి బాధపడే బదులు అంతా మంచికే అని అనుకొని ముందుకెళ్ళండి. వీడియో ఎలా ఉందో కమెంట్స్లో షేర్ చేయండి. మంచినే చూద్దాం, మంచినే విందాం, మంచినే చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.